10th తర్వాత ఎవరైతే డిప్లొమా కోర్సెస్ కావచ్చు, పాలిటెక్నిక్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో ఆ కోర్సెస్ తర్వాత ఎవరైతే టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, లైక్ గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు, సో డీసెట్ ఎంట్రన్స్ ద్వారా మీరు కొంతమంది 2025లో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు, కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో మనకు యాజ్ పర్ డేట్ July 6th 2025లో మళ్ళీ హైకోర్టు ద్వారా మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. సో మెయిన్ పాయింట్ వాళ్ళు పిటిషన్ వేశారు. సో మేము డిప్లొమా కావచ్చు అండ్ పాలిటెక్నిక్ కోర్స్ చేశాము, సో మమ్మల్ని ఎలిజిబుల్ చేయలేరని పిటిషన్ వేస్తే మళ్ళీ హైకోర్టు వాళ్ళు ఎవరైతే ఈ డిప్లొమా కావచ్చు అండ్ పాలిటెక్నిక్ కావచ్చు, సో ఈక్వివాలెంట్ టు ఇంటర్మీడియట్, సో ఇంటర్మీడియట్ ఏదైతే మన క్వాలిఫికేషన్ ఉంటుందో ఈక్వివాలెంట్ అంటే సేమ్ ఈక్వల్ కోర్సే, సో వీళ్ళకి కూడా ఎలిజిబుల్ ఇవ్వండి అని మనకు నోటిఫికేషన్ కావచ్చు ఆ పిటిషన్ ని యాక్సెప్ట్ చేశారు. సో ఎవరైతే 2025లో రిజెక్ట్ అయిన వాళ్ళు, సపోజ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా 2026లో మీరు కూడా డీసెట్ ఎంట్రన్స్ రాయాలి. సో రాసి క్వాలిఫై అయిన తర్వాత మీరు ఎలా అయితే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎలిజిబుల్ ఇచ్చారో మీకు కూడా ఎలిజిబుల్ ఇవ్వాలని హైకోర్టు వాళ్ళు మనకు ఆ నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో 2025లో ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉంటారో, మీకు నిజంగా గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటే మీరు నెక్స్ట్ ఇయర్ 2026లో అయితే డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందో అది రాసి మీరు క్వాలిఫై అయిన తర్వాత మీరు కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో యాజ్ పర్ టుడే అయితే వాళ్ళు ఎలిజిబుల్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ మీరు అప్లై చేసుకోండి. సో వాళ్ళు మళ్ళీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా చేంజ్ చేస్తారు. యాజ్ పర్ రూల్ అయితే మనకు 2001లోనే మనకు నోటిఫికేషన్ వచ్చింది. లైక్ ఎవరైతే ఈ డిప్లొమా కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఏవైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటాయో వాటన్నిటికీ ఈక్వివాలెంట్లో వీళ్ళకి కూడా ఎలిజిబుల్ ఇవ్వాలని 2001లోనే వచ్చింది. కాకపోతే ఈ టీచింగ్ ఫీల్డ్కి సంబంధించిన డీసెట్, సో గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు వాళ్ళు లాంగ్వేజెస్ ఉండవు కాబట్టి మీకు పాలిటెక్నిక్ కావచ్చు డిప్లొమా కోర్సెస్లో, అందుకే వాళ్ళు ఎలిజిబుల్ ఇవ్వలేరు. కాకపోతే 2025 నుంచి 2026 నుంచి ఇవ్వండి అని హైకోర్టు మనకు నోటిఫికేషన్ ఇచ్చారు, లైక్ కన్వీనర్ వాళ్ళకు. సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేయొచ్చండి. సో ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు 2026లో అయితే డీసెట్ ఎంట్రన్స్ రాయండి, రాసి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. సో అప్పుడే మన గైడ్ లైన్స్ చేంజ్ చేయొచ్చు, సో దట్ మీకైతే అవకాశాలు ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.